బెజవాడ దుర్గమ్మ ఆలయం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. రికార్డు స్థాయిలో 7 నెలల్లో పనుల్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు పరుగులు పెడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. విజయవాడ నగరంలో దుర్గగుడి వద్ద ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక్కోసారి 2 కిలోమీటర్ల దూరానికి 2 గంటలు పడుతుంది. ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ చెబుతూ ఇటీవలే దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రులు. అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఫ్లైఓవర్ కోసం మహాధర్నా చేసిన చంద్రబాబు ఇప్పుడు దీన్ని రికార్డ్ టైంలో పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఏడు నెలల్లోగా అంటే పుష్కరాల సమయానికి దీన్ని పూర్తి చేయాలన్నది టార్గెట్. ఇందుకోసం చట్టంలో కూడా మార్పులు చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను మళ్లించి నిర్మాణ పనులు చేపడుతున్నారు. 40 కోట్ల మేర నిధులను ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి పరిహారంగా చెల్లించారు. వివాదాలు రాకుండా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న 19 మందికి కూడా 40 లక్షల మేర పరిహారం ఇచ్చారు. భవానీపురం లారీ స్టాండ్ నుంచి ప్రారంభమయ్యే ఫ్లైఓవర్ నిర్మాణం విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వరకు కృష్ణానదిని ఆనుకుని నిర్మాణం జరుగుతుంది. 6 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటుగా రోడ్డు విస్తరణను కలుపుకుని 5 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపడుతున్నారు. విద్యుత్ హైటెన్షన్ వైర్లను దారి మళ్లించారు. కాంట్రాక్టర్ కూడా బ్రిడ్జ్ నిర్మాణ పనులను మొదలుపెట్టారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. దశాబ్దాల తరబడి విజయవాడ మహానగరంలోకి రావాలంటే గుంటూరు వెళ్ళాలన్నా, ప్రకాశం వెళ్ళాలన్నా, ఒంగోలు వెళ్ళాలన్నా, అటు తిరుపతి వెళ్ళాలన్నా, చిత్తూరు వెళ్ళాలన్నా, మెడ్రాస్ వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా, ఏలూరు వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలన్నా, కలకత్తా వెళ్ళాలన్నా ఈ ఫ్లైఓవర్ ఏదైతే కనకదుర్గమ్మ గుడి దాటి ముందుకెళ్ళేవాళ్ళు. హైదరాబాద్ నుంచి బయట ప్రాంతాల నుంచి 4 గంటల్లో వచ్చి ఇక్కడ గంట ట్రాఫిక్లో ఈ చక్రబంధంలో ఇరుక్కునేవాళ్ళు. దశాబ్ద కాలం ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం కావాలని చాలా పెద్ద ఎత్తున ప్రజలు పోరాటం చేశారు. రాజకీయ పార్టీలు పోరాటం చేశారు. అయితే పుష్కరాల నాటికి పనులు పూర్తవుతాయా లేదా అన్న ఆసక్తితో అందరూ ఎదురు చూస్తున్నారు. కృష్ణా నదిలో స్నానం చేసేందుకు లక్షల మంది భక్తులు విజయవాడ తరలి వస్తారు. అప్పటికి ఫ్లైఓవర్ పూర్తయితే కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. లేదంటే నగరంలో అడుగు పెడితే ట్రాఫిక్ లో నరకం కనిపించక మానదు.